చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని ఆశలతో. ఈనాటి దివ్య బలి పూజను నల్లగొండ మేత్రాసనం కోదాడ విచారణ 14వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ పప్పుల సుధాకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని వారి అమ్మగారు పప్పుల తేరేసమ్మ, శాంతి, జయ, ప్రసాద్, రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ అడుసుపల్లి గలలే విజయ్ కుమార్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. కర్నూలు మేత్రాసనం ప్రేమగిరి విచారణ 14వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ కోల విజయరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం కేతపల్లి విచారణ మాదాను ఇన్నయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య మాదాను మేరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం పెద్దకోట్ల ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చెల్లెలు పెద్దకోట్ల ఆగ్నేసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రపీఠం అలియాబాద్ విచారణ మాదాను ఆరోగ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య మాదాను అసుంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం కోదాడ విచారణ స్వర్గస్థులైనటువంటి పప్పుల మరియన్న, పప్పుల జోజి, కామల్ల శౌరి, కామల్ల తెరేసమ్మ, కామల్ల మరియన్న, కామల్ల కాంతమ్మ, కామల్ల మణి మరియు మాణిక్యమ్మ, పగడాల శౌరి, కిరీటమ్మ వీరి ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతి చేకూరాలని పప్పుల తెరేసమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అమెరికాలో 2వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న పగిడాల మనోజ్ రెడ్డి, మైథిలి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పగిడాల జయపాపిరెడ్డి, పద్మావతి పెద్దకొట్టాల విచారణ నుండి దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం చాపిరేవిలి విచారణ 14వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ పప్పుల సుధాకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని శ్రీమతి వైఎం భారతి, పొన్నపాటి బాల సురేష్ రెడ్డి, మీనాదేవి, ఫాదర్ రాయప్ప వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ 38వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గేదెల హరిదాస్, సుజాత మరియు ఆండ్రూపు డేవిడ్ రాజు, రాజారత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ బాల స్పందనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏరువ జార్జి రెడ్డి, బోయపాటి బాలసుమన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసం రెండు చింతల విచారణ ఈరోజు సంస్మరణ దినం జరుపుకుంటున్న బోయపాటి జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి జ్ఞానమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గజ్వేల్ విచారణ గోపు అంతోన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోపు సుందరి, మెట్టు రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ 4వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దాడి దివ్య జ్యోతి కుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని బొడ్రెడ్డి శ్రీనివాస చక్రవర్తి, రోజా మణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెద్దబొడ్డుపల్లి విచారణ మాదాను నాగమణి, రాజారావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సత్యనారాయణ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం నల్లజర్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగేళ్ల రవికాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు జెస్సి ప్రియ, విజయరాణి, జోస్ చందన, ప్రసాద్, సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సల్లాది లక్ష్మణరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సల్లాది ప్రసాద్, పద్మావతి, లక్ష్మణ్ కుమార్, నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ వట్టి కుమార్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ తలాకి శాంతప్రసాద్, మరియా రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని మరణించిన తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి బెనెట్ హనోసుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కె శౌరీలమ్మ, కె హృదయనాథ్ రెడ్డి, యు రాజారెడ్డి, యు బాల్ శివరెడ్డి, జి రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో విచారణ బోయపాటి జోజిరెడ్డి, బోయపాటి ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం సిరిపురం విచారణ కొలుకుల బాలరెడ్డి, నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రణీత్ రెడ్డికి 10వ తరగతిలో మంచి ఫలితాలు, సిస్టర్ అన్సీలకు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వర్షితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని తుమ్మ ఉదయ్, తెరేసా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ ఆదిరెడ్డి బెర్నార్డ్, లూర్దు మేరీల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం మట్లూరు విచారణ మందగిరి అంతోనమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మందగిరి రాజారావు, బాల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని జర్మన్ నుండి రెవరెండ్ ఫాదర్ సిహెచ్ బాబురాజు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ గురుశ్రీ సిఐ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే బాలరెడ్డి, ఇన్నమ్మ, అద్విత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా,
పునరుత్థాన క్రీస్తు పునరుత్థానమైన తర్వాత భయాందోళనకు లోనటువంటి తన శిష్యులకు దర్శనమిస్తూ వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దిస్తూ, వారిని ప్రేమిస్తూ, తానున్నానని గొప్ప అభయాన్ని వాళ్ళకి దయచేస్తూ వారికి ఒక చక్కటి బాధ్యతను ఉపచెప్తూ ఉన్నాడు. మీరు ప్రపంచాన్నంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించుడనే గొప్ప బాధ్యతను బలహీనులైనటువంటి తన శిష్యులకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, 2020 సంవత్సరంలో సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. దేవుని యొక్క ప్రేమను, దేవుడు మానవాళికి పంచినటువంటి రక్షణ ఫలాలను మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన యొక్క అద్భుతమైనటువంటి మంచి కార్యాల ద్వారా క్రీస్తును అందించవలసిన బాధ్యత దేవుడు మనందరిపై ఉంచాడు. ఈ కరోనా వైరస్ సమయంలో మేత్రానులు, గురువులు, మఠవాసులు, సకల విశ్వాసులు ముందుకొచ్చి వారికి ప్రేమను చాటుతూ ఉన్నారు. అన్నం పంచిపెట్టడం కానీ, లేకపోతే కావలసినటువంటి వస్తువులను పేదలకు అందించడంలో కూడా, ఈ సేవా కార్యక్రమాల ద్వారా కూడా దేవుని యొక్క ప్రేమను ప్రపంచానికి పంచుతూ ఉన్నారు. మరి క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా సకల జాతి జనులకు సువార్తను బోధించే బాధ్యతను ఉపజెప్తూ ఉన్నాడు. కనుక మనము దానికి సిద్ధముగా ఉన్నామా, మన వంతు బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా లేదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ కనులు మూసుకొని మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను, మనకు వ్యతిరేకం చేసుకున్నటువంటి పాపాలను, మన కుటుంబ సభ్యుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల మనం చేసిన పాపాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ పునరుత్థాన క్రీస్తుకు ప్రార్థన చేసుకుందాం. అయా, మీ కార్చిన పవిత్రమైన రక్తములో మా పాపాలన్నీ కూడా కడిగివేసి మంచి మనసుతో, మంచి హృదయంతో ఈ దివ్యబలి పూజలో పాల్గొని మీ పవిత్ర ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని దయచేయమని మనమందరం భక్తితో, విశ్వాసంతో, పశ్చాత్తాపంతో ఈ దివ్యబలి పూజలో పాల్పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా, ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించేను. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి.
భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను వాలించు స్వామి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మాయి స్తుతి గీతములు. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కృపా సహాయమును అందించి నిన్ను నమ్ముకొనిన ప్రజల సంఖ్యను అధికము చేయుచున్నావు. నీ ఎన్నిక ప్రజలను దయతో చూపుము. జ్ఞానస్థానం ద్వారా నూతన జన్మ పొందిన వారికి ఉత్థాన జీవితపు వస్త్రమును కూడా ధరింపచేయుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా అష్టకంలో శనివారము. మొదటి పట్టణము. మేము మా కనులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరచబడిన వాడు పేతురు, యోహానులతో అక్కడే నిలవబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి వానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోపలికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదని బోధింపరాదనియు ఆజ్ఞాపించితిరి. మేము మీ మాటలను పాటింపవలెనా లేక దేవుని మాట పాటింపవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఏలైనా మేము మా కనులారా చూచిన దానిని గూర్చి, చెవులారా విన్నదానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు, యోహానులు
వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతముకై ప్రజలందరూ దేవుని స్తుతించుచుండటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారము నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. ప్రభువు నన్ను నిశ్చితముగా శిక్షించినను నన్ను మృత్యువు వాత పడనీయలేదు. అందరూ ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము నుండి లేచిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను మృత్యుంజయునిగా మార్చివేస్తాడు. మరణము నుండి లేచిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను మృత్యుంజయునిగా మార్చివేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము ధన్యవచనములు 9 నుండి 15 వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు. ఆదివారం ప్రాంతకాలమున పునరుత్థానుడైన యేసు
తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆయనతో ఉండిన వారు దుఃఖ సాగరములు మునిగి ఉండగా ఆమె వెళ్ళి వారికి ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చినాడనియు విని వారు నమ్మరేరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారిద్దరూ తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భోజనం చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన ఆయనను చూసి వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు గాను వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానం పొందివాడు రక్షింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు మనం సువిశేషం ద్వారా ముచ్చటగా 3 విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పునరుత్థాన దర్శనం మొట్టమొదటిగా ఒక స్త్రీకి యేసునాథుడు ఇవ్వటం. ఇట్స్ ఎ రాడికల్ డిసిషన్ ఆఫ్ గాడ్. రెండవది శిష్యుల యొక్క అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమును యేసు గద్దించటం. 3 శిష్యులకు గొప్ప బాధ్యతను పునరుత్థాన క్రీస్తు అప్పగిస్తూ ఉన్నాడు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని. ఈ 3 విషయాలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట పునరుత్థాన దర్శనం ఒక స్త్రీకి మగ్దల మరియమ్మకు క్రీస్తు ప్రభు ఇవ్వటం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈమె జీవితం గురించి మనకందరికీ తెలుసు. పాపపు జీవితాన్ని జీవించి మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి. తాను సంపాదించినదంతయు వెచ్చించి క్రీస్తు కోసం ద బెస్ట్ పరిమళ ద్రవ్యాన్ని కొనినటువంటి వ్యక్తి. యేసు పాదాలని నమ్ముకొని ఆమె గొప్ప విశ్వాసిగా తన కన్నీటితో ఆ పాదాలను కడిగి మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఈ మగ్దల మరియమ్మ గారు. ఆ క్షణము నుండి ఆమె ఏనాడు కూడా యేసు పాదాలను వదిలిపెట్టలేదు. యేసు పాదాలను అనుసరిస్తూ ఆమె ఆయన యొక్క సువార్త పరిచర్యలో పాలు పంచుకుంది. యేసు పాదాలని ఆమె అనుసరిస్తూ ఆయన శిలువ యాత్రలో కూడా ఆయనతో కలిసి ముందుకు సాగింది. ఆయన పాదాలను అనుసరిస్తూ కల్వరి కొండ వరకు చేరుకుంది. మార్కు సువార్త 15:40 యేసు పాదాలని అనుసరిస్తున్న ఈమె ఆయన శిలువ చెంతనే ఉండి యేసు ప్రభుని యొక్క పాదాలకు గొప్ప భక్తిని ప్రదర్శించింది. మార్కు సువార్త 15:47 యేసు పాదాలని ఆమె అనుసరిస్తూ సమాధి యేసు యొక్క భౌతిక దేహాన్ని సమాధిలో ఉంచేంత వరకు కూడా ఆ పాదాల చెంతనే ఆమె ఉన్నది. మార్కు సువార్త 16:1 ఆమె ఆ పవిత్ర పాదాలను అభిషేకించాలని వేకువ జామునే లేచి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని సమాధి వద్దకు వచ్చినట్టు సువార్తలో రాయబడి ఉంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. పాపములో జీవించిన వ్యక్తి ఆయన యందే నిజమైనటువంటి రక్షణ ఉందని గ్రహించి యేసు ప్రభుని పాదాలని నమ్ముకొని ఆ పాదాలని అనుసరిస్తూ ఈనాడు మొట్టమొదటి దర్శనాన్ని పొందటం, ఇది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా కరోనా వైరస్కి ఎంతగానో భయపడుతూ ఉన్నాం. సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నాం. అనగా మనసులకు దూరంగా ఉండండి, కానీ దేవునికి దగ్గరగా జీవించండి. దేవుని పాదాల యందు విశ్వాసం ఉంచి ఆ పాదాలను అంటి పెట్టుకొని ఈ కరోనా వైరస్ వల్ల మనమందరం కూడా యేసుని పాదాలను నమ్ముకొని జీవించాలని దేవుడు ఈనాడు సువిశేషం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవ అంశం, అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు శిష్యులను యేసయ్య గద్దించటం. భయంతో కాపరలేనటువంటి గొర్రెలు ఉన్నటువంటి శిష్యులను బలపరచాలని,
తాను చెప్పిన విధంగా పునరుత్థానమైనటువంటి గొప్ప సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు తన శిష్యులకు తెలియపరచాలని 2 మారులు ఆయన 2 సాక్షులను పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మగ్దల మరియమ్మను శిష్యుల వద్దకు పంపించినప్పుడు వారు నమ్మలేదు. ఆయన సజీవుడై జీవిస్తూ ఉన్నాడనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. 2, ఎమ్మావు సహోదరులు కూడా వారు దారిలో కలిగినటువంటి అనుభూతిని వెళ్ళి శిష్యులతో పంచుకున్నప్పుడు కూడా ఆ సందర్భాన్ని కూడా వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఇప్పుడు యేసయ్యే స్వయముగా తన శిష్యులకు వారి విశ్వాసాన్ని బలపరచడం కోసం దర్శనమిస్తున్నట్టు ఈనాడు మనం సువిశేషంలో చదువుకున్నాం. చూడండి, వారిలో విశ్వాసాన్ని నింపటానికి ఆయనే స్వయంగా దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనమిచ్చటమే కాకుండా వారిని గద్దిస్తూ ఉన్నాడు. బాధ్యత గల గురువుగా, బాధ్యత గల తండ్రిగా ఆయన వారిని గద్దిస్తూ వారి అవిశ్వాసాన్ని తొలగిస్తూ ఉన్నాడు. వారి హృదయ కాఠిన్యాన్ని తొలగిస్తూ ఉన్నాడు. తొలగించిన తర్వాత ఆయన వారికి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కరోనా వైరస్ సమయంలో కూడా యేసయ్య మనందరినీ కూడా గద్దిస్తూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నారా? నేనున్నాను కదా, మీరు ఆనందంతో ఆరోగ్యంగా జీవించండి అని ఈ సమయంలో కూడా యేసయ్య మనల్ని గద్దిస్తూ బాధ్యత గల తండ్రిగా తన యొక్క అభయవాక్కును ఈ సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. గాడి తప్పిన ప్రజలను సరిచేయడానికి యేసయ్య మనందరినీ కూడా గద్దిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన నూతన ప్రపంచాన్ని సృష్టించబోతూ ఉన్నారు. మీరందరూ కూడా మారు మనసు పొందాలనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఆనాడు శిష్యులను గద్దించిన యేసయ్య ఈనాడు ఇలాంటి పరిస్థితులు మనందరిని కూడా గద్దిస్తూ నా యొక్క పాదాలను నమ్ముకొని జీవించండి అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 3వ అంశం గొప్ప బాధ్యత. సకల జనులకు సువార్తను బోధించే బాధ్యతను చదువు రానిటువంటి తన శిష్యులకు ఈనాడు మొదటి పట్టణంలో మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల 4వ అధ్యాయం 13వ వచనంలో చదువు రాని పేతురు, యోహాను అనే అంశం రాయబడి ఉంది. అనగా వారు అజ్ఞానులని, చదువు రాని వాళ్ళని ఆ విషయాన్ని అపోస్తల కార్యంలో తెలియజేయబడ్డది. వారు అవిశ్వాసులు, హృదయ కాఠిన్యం కలవారు, ఎవరు గొప్ప అని వారు ఎప్పుడు కూడా వాదించుకునేవారు, భయపడేవారు, యేసును వదిలిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా బలహీనులు. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ బలహీనులపైనే గొప్ప బాధ్యతను దేవుడు ఈరోజు వారిపై ఉంచుతూ ఉన్నాడు. గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఈ విషయం ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సింది, ఈనాడు మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే పేతురు, యోహాను బోధిస్తూ ఉన్నారు. వారి బోధన వల్ల వారిని ఆనాటి ప్రజలు బంధిస్తూ ఉన్నారు, బెదిరించారు, హెచ్చరించారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 18వ వచనములో వారు యేసు నామం పేరట మాట్లాడరాదని, బోధించరాదని వారిని హెచ్చరించటం జరిగింది. ఇక్కడ మనమందరం కూడా పేతురు, యోహాను ఇచ్చినటువంటి సమాధానాన్ని చాలా గొప్పగా ఆలకించాలి. వారు ఏమని అంటున్నారంటే, మేము ఎవరి మాట వినాలి, మీ మాటలనా, దేవుని మాటలనా? ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మనం ఎవరి మాటలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం మన జీవితంలో, దేవునిక, మనుషుల యొక్క మాటలక? కనుక మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో వీరందరూ కూడా ప్రపంచమంతటా బోధించున్నారు. పేతురు చక్కని మాట చెప్తున్నారు, మేము కనులారా చూచిన దానిని, చెవులారా విన్న దానిని ప్రకటిస్తాం, బోధిస్తాం, మాట్లాడుతాం అని ధైర్యముతో, విశ్వాసముతో ఆనాటి వారు గట్టిగా మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాలి, బోధించాలి, మాట్లాడాలి. ఇలాంటి గొప్ప బాధ్యతను ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ తీసుకోవటం మనమందరం కూడా సంతోషించాలి. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మగ్దల మరియమ్మల యేసు పాదాలను మనం నమ్ముకుందాం. యేసయ్య మనకందరూ కూడా గొప్ప బాధ్యతను, యేసును ఇతరులకు పంచేటువంటి బాధ్యతను మనందరికి ఇచ్చాడు. కనుక దాన్ని మనం సక్రమంగా నిర్వహించడం కోసం ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో మన యొక్క విశ్వ స్త్రీ సభను దేవునికి సమర్పించుకుంటూ పాపగారిని, పీఠాధిపతులను, గురు పొంగవులను, మఠవాస్తులను, ఉపదేశులను, సకల విశ్వాసులను దేవుని సమర్పించుకుంటూ, ప్రభువా మీ శ్రీ సభను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడమని అందరం, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు మనం ప్రత్యేక విధంగా ఈనాడు దివ్య బలి పూజ సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి తలంపులను దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా ఎల్లప్పుడూ కూడా
ఆ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి తలంపులను ఫలప్రదం చేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ ఛానల్ అభివృద్ధి కోసం సహాయం అందిస్తున్న దాతలను, వారి కుటుంబాలను, వారి తలంపులను ఎల్లప్పుడూ కూడా దీవించి కాచి కాపాడమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, కరోనా వైరస్కి మేమందరం కూడా ఎంతో భయాందోళనకు లోనవుతూ ఉన్నాం, కానీ మీరున్నారని విశ్వాసాన్ని మాకు బలపరచండి. తండ్రిగా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించండి. ప్రభా, ఈ వైరస్ని ప్రపంచం నుండి తీసివేసి మీ ప్రజలు ఆనందంతో సంతోషంతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా, మేమందరం కూడా బలహీనులము, చిన్నారి బిడ్డలము, మీ యొక్క గొర్రె పిల్లలము. ప్రభా, మీరు సృష్టించిన మమ్మల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో కాచి కాపాడి దీవించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క సొంత కోరికలను, విన్నపాలను సర్వేశ్వరుని సమర్పించుకుంటూ మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నిటినీ మా యేసయ్య నామమున వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యునిగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యునిగా మలిచావు. నీతి స్వరూపాసియేసా, నీతి స్వరూపాసియేసా, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు. సోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యముల నిర్వహణయందు ఆనందోత్సవములను కలిగి ఉండినట్లుగా దయచూపుము. మాకు నూతన జన్మనొసగని ఈ పవిత్ర కార్యము మమ్ము నిత్యానందంకు పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత తెలియచేయుట ఈ పాస్కకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుడయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతములైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహిమానందును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మీ పాద సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువులను, తుమ్మ బాలమ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. కరోనా వైరస్ ప్రభావానికి గురైన ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వైద్యులను, నర్సులను మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని, మన ప్రభుత్వాలను దేవుని సమర్పించుకుంటూ వారి ద్వారా దేవుడు మనకు అనేకమైన మేలులు కలగజేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా మన కుటుంబాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలో మ్రానిపై మరణించి పునరుత్థానుడైన యేసు క్రీస్తు యొక్క శరీర రక్తములు ఈ విందు ఇది ఏ ప్రేమాహారం యేసును జీవం స్వీకరించి రక్షణందుము. లోకునరారే జనులారా, ప్రేమ ప్రియులారా, లోకునరారే జనులారా, ప్రేమను పంచులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసును జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. క్రీస్తులోనికి జ్ఞానస్థానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమరహస్యం ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థానమయములో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మను పితాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమీచువాడా స్తోత్రము, నా ప్రాణ ప్రియుడా వందనం.